హాయ్ మా చంద్రలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ F36 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనకి ప్రైస్ చూసుకుంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ మనకి 17,500 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. మనం ఈ వీడియోలో ఈ బడ్జెట్లో 17,500 రూపాయల బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా, అలాగే మనకి సేల్స్లో ఎప్పుడన్నా మనకి ఈ మొబైల్ ప్రైస్ తగ్గి మనకి తక్కువ ప్రైస్కి వస్తే ఈ మొబైల్ ఆ టైంలో కొనొచ్చు లేదనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. వీడియోలో ఎంత అయితే 4 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉండదు. ఖచ్చితంగా వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. అలాగే మీరు మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. తర్వాత ఆ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదనే విషయం గురించి తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే మనకు వస్తుంది. అలాగే ఇది సూపర్ AMOLED డిస్ప్లే. మనం రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి Exynos 1380 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్. అలాగే ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది. అలాగే మనకి 8 MP అల్ట్రా వైడ్ లెన్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే మన ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే 13 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో మంచి విషయం ఏంటంటే మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసైనా సరే, మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసైనా సరే 4Kలో మనం వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అలాగే మనకి 6 years అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వాళ్ళైతే ఇస్తారు. అలాగే మనకి 6 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఫైనల్గా మన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు మనకి 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 17,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు మనం 17,500 రూపాయల ప్రైస్లో మనం ఈ మొబైల్ కొనవచ్చు లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే 17,500 రూపాయల ప్రైస్కి అయితే ఈ మొబైల్ అంత వర్త్ కదా నేను చెప్తాను. ఎందుకంటే మెయిన్గా మనకి దీంట్లో వాడిన ప్రాసెసర్ మనం చూసుకుంటే Exynos 1380 ప్రాసెసర్ అనేది మనకి ఒక 2 years బ్యాక్ లాంచ్ అయిన ప్రాసెసర్. అది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, మనకి 17,500 రూపాయల బడ్జెట్లో ఉండే అంత ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా కానే కాదు. అలాగే మనకి ఈ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ చూసుకున్నా కానీ మనకి 25 వాట్ మాత్రమే ఉంటుంది. అలాగే మనకి 5000 mAh బ్యాటరీ మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి కాంపిటేటర్ చూసుకుంటే మనకి ఏ బ్రాండ్ నుంచి వచ్చినా కానీ మినిమం 6000 mAh బ్యాటరీ పైన తీసుకొస్తున్నారు. 7,500 కూడా తీసుకొస్తున్నారు రీసెంట్ టైంలో అయితే. కాబట్టి ఇవన్నీ మనం కన్సిడర్ చేసినా కానీ 17,500 రూపాయల బడ్జెట్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అంత వర్త్ అయితే కాదు. అలాగే సేల్స్లో ఎప్పుడన్నా ఈ మొబైల్ ప్రైస్ తగ్గి మీకు 14,000 రూపాయల ప్రైస్కి వస్తాయి. అంటే మనకి ఇప్పుడు బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే మనకి ఇంకొక 2 months లోపు అయితే వస్తున్నాయి. అప్పుడు కానీ లేకపోతే దీపావళి సేల్స్లో కానీ ఈ మొబైల్ ప్రైస్ తగ్గి 14,000 రూపాయల బడ్జెట్లో వస్తే మీరైతే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు 14,000 రూపాయల బడ్జెట్లో మీరు కన్సిడర్ చేయొచ్చు అంటే దీంట్లో కొన్ని మంచి విషయాలు అయితే ఉన్నాయి. మనకైతే వాళ్ళైతే మనకి 6 years మనకి అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, ఆండ్రాయిడ్ అప్డేట్స్. అది ఒక మంచి విషయం. అలానే మనకి ఈ బడ్జెట్లో ఇప్పుడు 14,000 రూపాయలకు వస్తే అప్పుడు మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసినా సరే, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసినా సరే మీరు 4Kలో వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. 14,000 రూపాయల బడ్జెట్లో అయితే పర్లేదు. ఆ ప్రాసెసర్ ఆ బడ్జెట్లో అయితే మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది 14,000 రూపాయల బడ్జెట్లో అయితే. అప్పుడైతే మీరు కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే మీకు ఈ మొబైల్ 14,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది అప్పుడైతే తీసుకోండి, మీకు ఒక సామ్సంగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రమే. కొంతమంది అయితే ఓన్లీ సామ్సంగ్ మొబైల్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అయితే ఎప్పుడైతే 14,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే వస్తుందో అప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్లో అయితే వర్త్ అయితే అవుతుంది. ఇప్పుడైతే 17,500 రూపాయలకి అయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైంది. ఇప్పుడైతే స్కిప్ చేయండి, సేల్స్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మన ఇండియాలో సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వస్తాయి. ఆ టైంలో అయితే ఖచ్చితంగా ప్రైస్ అయితే అన్ని మొబైల్స్ ప్రైస్లు అయితే మాక్సిమం అయితే తగ్గుతాయి. కాబట్టి ఆ సేల్స్లో అయితే కొనుక్కోండి. ఈ మొబైల్ అయినా కాదు, ఏ మొబైల్ అయినా ఇప్పుడైతే కొనొద్దు, మీరు వెయిట్ చేయండి. ఇంకొక 1.5 month అయితే వెయిట్ చేయండి. మనకి సేల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి అప్పుడు కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా అయితే మనీ అయితే సేవ్ అవుతుంది. ఈ వీడియో ఎంత మంచి, నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ సామ్సంగ్ గెలాక్సీ F36 5G గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.